రైట్ ఇక భారత్ పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి విషయం చిమ్మింది. మిత్రదేశం అంటూనే ఇటీవల 25% సుంకాల మోత మోగించింది. అదనంగా 25% టారిఫ్ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు 25% టారిఫ్ విధించి తన అక్కస్ను బయటపెట్టుకున్నారు. మొత్తంగా 50% సుంకాలు విధించారు. టారిఫ్ కు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. రష్యాతో భారత్ సత్సంబంధాలు కలిగి ఉండడంతోనే అమెరికా అధినేత ట్రంప్ రగిలిపోతున్నారు. ఆ క్రమంలో టారిఫ్ల మూత మోగించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. రైట్ భారత్ పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి విషయం చిమ్మింది. మిత్రదేశం అంటూనే ఇటీవల 25% సుంకాల మోత మోగించింది. ఇక దీనిపైన విశ్లేషించడానికి మనకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు బాబురావు గారు, సీనియర్ విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు చెప్పండి, మరి అమెరికా మళ్ళీ భారత్ పై విషయం చిమ్మినట్టుగా తెలుస్తుంది. అంటే 25% టారిఫ్ అయితే పెంచినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటారు? అంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటుందనే అక్కసుతోనే ఈ విధంగా చేసింది అనుకోవచ్చు అంటారా? అంటే బేసిక్ గా 25% టారిఫ్ మన మీద విధించాడు మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయన చేసిన నిర్ణయం. అదే సందర్భంలో బెదిరిస్తా భారతదేశాన్ని మీరు గనక రష్యా నుంచి గనక ఆయిల్ అలాగే కొంటా ఉంటే గనక మీ మీద ఇంకా అదనంగా పెనాల్టీ అన్అఫీషియల్ గా కూడా ఇంకా కొంచెం టారిఫ్ వేస్తానని చెప్పి అన్నాడు. ఆ నిర్ణయం బహుశా 20% ఏదో కొత్తగా టారిఫ్ వేసే నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. ఈ క్రమంలో ఏంటంటే ఓవరాల్ గా ఏంటంటే ట్రంప్ వ్యవహార శైలి నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు అన్నట్లుగా. అంటే భారతదేశాన్ని నుంచి తనకు కావాల్సింది తను అడుగుతున్నాడు తప్పితే భారతదేశం అడుగుతున్నటువంటి రాయితీలు గారి ఇత్యాది ఇవ్వటం. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు జరుపుతుంది అమెరికాతో. దానిలో ముఖ్యంగా వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ గురించి మనం కొన్ని రాయితీలు అడుగుతున్నాం. ఆ రంగాల్లో మాత్రం మా దేశాన్ని ఓపెన్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే అగ్రికల్చర్ లో, పాడి పరిశ్రమలో మనం గనక దేశాన్ని ఓపెన్ చేస్తే, టారిఫ్లు తగ్గించి అమెరికా సరుకులకు ఓపెన్ చేస్తే గనక పెద్ద ఎత్తున అవన్నీ ఇక్కడ వచ్చి పడతాయి. ఎందుకంటే అమెరికాలో అగ్రికల్చర్ కి సంబంధించినంత వరకు బేసిక్ గా వాళ్ళకి సబ్సిడీలు చాలా ఉన్నాయి. పాడి పరిశ్రమలో కూడా చాలా సబ్సిడీలు ఉన్నాయి. కాబట్టి ఈ సబ్సిడీల వల్ల సరుకులు చాలా చౌక, అక్కడ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నారు అమెరికా రైతులకి పాడి పరిశ్రమలోను, అగ్రికల్చర్ లోను. సో ఇక్కడికి వస్తే గనక మనకి మన వ్యవసాయ ఉత్పత్తులు ఖరీదైనవి, దేశంలో మన ఉత్పత్తులే అమలుగానే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే దేశాన్ని కాపాడుకోవాలంటే అగ్రికల్చర్ కి, పాడి పరిశ్రమలోకి విదేశీ సరుకులు, విదేశీ ఉత్పత్తులు రాకూడదు. కాబట్టి మనం ట్రంప్ నిర్ణయాన్ని ఆమోదించలేము. కాబట్టి ఆ విషయంలో కూడా మన మీద కోపం ఉంది. అగ్రికల్చర్ లో కూడా భారతదేశం ఓపెన్ అవ్వాలి, నా సరుకుల్ని అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు ఆమోదించాలనే కోరిక కూడా ఉంది. ఆ విషయంలో కూడా ఇంకా ఒప్పందం కుదరట్లా. సో ఇన్ని రకాలుగా ఈ రోజు రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం అనే దాని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. కానీ రష్యాతో అమెరికా కూడా వ్యాపారం చేస్తుంది. అదే భారతదేశం కూడా పాయింట్అవుట్ చేసింది. ఇప్పుడు ఏంటంటే మీరు వ్యాపారం చేస్తున్నారు, యూరోపియన్ యూనియన్ కూడా వ్యాపారం చేస్తుంది రష్యాతో. ఆ వ్యాపారంలో ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ డేటా చూసుకుంటే కనుక భారతదేశం చేస్తున్నటువంటి వ్యాపారం కంటే యూరోపియన్ యూనియన్ ఎక్కువ స్థాయిలో వ్యాపారం చేస్తుంది. మొత్తం వాళ్ళు చేసే వ్యాపారం విలువ అమెరికాతో చాలా ఎక్కువ. ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే మీరు ఈ రకంగా భారతదేశాన్ని నిలకట్టడం పెట్టడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏంటంటే పాకిస్తాన్ తోనే ఒప్పందం చేసుకున్నాడు ఈ మధ్య కాలంలో, ట్రేడ్ ఒప్పందం. సో ఏంటంటే నిన్నటిదా ఇప్పుడు ఇది అంతా ఏమో కానీ ఏదో సామెత ఉంది, ఎంచి పెళ్లి పెళ్లి ఎక్కుతావు కానీ ఏదో సామెత ఉంది. అలా ఈ ట్రంప్ వ్యవహార శైలి అనేది మోడీకి బాగా సమస్యాత్మకంగా మారింది. మోడీ ట్రంప్ తో అంటగాగుతారవటం గత అనేక సంవత్సరాలుగా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో కంటే ఎక్కువగా భారతదేశాన్ని మోడీకి, అమెరికాకి దగ్గరగా ట్రంప్ కి అమెరికాకి దగ్గరగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే భారతదేశం నష్టపోవటం కూడా మొదలైంది. చాలా పెద్ద ఎత్తున మనం అమెరికా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఎదురుపోయి అంటే వాళ్ళకి సాయం చేసినట్లుగా. అలాగే ఆయిల్ దిగుమతులకు ఒప్పుకున్నారు అమెరికా నుంచి విపరీతంగా. మొన్న ఈ మధ్య మోడీ అమెరికా పోయినప్పుడు మన వ్యాపారం అమెరికాతో ఇప్పుడు సంవత్సరానికి $190 బిలియన్ దాకా ఉంది. దాన్ని $500 బిలియన్ పెంచాలని చెప్పి 2030 నాటికి డబుల్ పైన చేయాలని చెప్పి నిర్ణయించామన్నారు.
అంటే ఏంటి, అమెరికా దగ్గర అమ్మటానికి ఏమీ లేవు, అమెరికాకి సొంత ఉత్పత్తి లేదు, అమ్మటానికి ఏమీ లేదు. అట్లాంటి సందర్భంలో అది అమ్మగలిగింది ఆయుధాలు, దాని దగ్గర ఉన్నటువంటి ఆయిల్. ఈ కంపల్సరీగా కొనే పరిస్థితి వచ్చింది మన మీద. మనకు కావాల్సినవి మనం కొంటాం కానీ అమెరికా నుంచి మనకి అవసరం లేని కొనే పరిస్థితి భారతదేశం మీద వాళ్ళు రుద్దుతున్నారు. అయినా దానికి కూడా తలొగ్గి మోడీ అవి కొంటున్నాడు. ఆయిల్ విపరీతమైన స్థాయిలో ఈ రోజు అమెరికా నుంచి కొంటున్నారు, ఆయుధాలు కొంటున్నారు. కానీ అసంతృప్తితో ఉన్నటువంటి ట్రంప్ ఇంకా భారతదేశం మీద ఒత్తిడి పెట్టడం. సరే, ఈ క్రమంలోనే నిన్నటిదాకా చైనాతో విభేదాలు భారతదేశానికి తీవ్రంగా కనపడ్డాయి. కానీ ఈ రోజు ఏంటంటే అమెరికా ఒత్తిడి, ట్రంప్ ఒత్తిడి తట్టుకోలేక చైనాకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు భారతదేశం ప్రధానమంత్రికి కూడా వచ్చింది. నిన్నగాక మొన్న అజిత్ దోవల్ పోయి వచ్చాడు, దాంతో పాటు రాజ్నాథ్ సింగ్ వీళ్ళు వచ్చారు, మన విదేశాంగ మంత్రి జయశంకర్ చైనా వీళ్ళు వచ్చారు. ఈ రోజు కొత్తగా మోడీ కూడా రేపు వెళ్లాల్సిన పరిస్థితి. సో ఏంటంటే అన్ని రకాల ఉభయ భ్రష్టత్వం అన్నట్లు అమెరికాకి ఇటు చైనాకి చెడిపోయి ఆఖరికి చైనా దగ్గరికి పోవాల్సిన పరిస్థితి భారతదేశానికి మోడీ తెచ్చిపెట్టాడు అన్నది వాస్తవం. కాబట్టి ఏంటి, ఈ 20% ఏఎంపీకి ఏమైనా చేయొచ్చు, పిచ్చివాడి చేతిలో రాయిలాగా ట్రంప్ చేతిలో అమెరికా పరిపాలన వ్యవస్థ ఉంది. కూలిపోతున్న అమెరికా సామ్రాజ్యవాద వ్యవస్థ తాలూకు రిఫ్లెక్షన్, ప్రతిబింబమే జరుగుతున్న పరిణామాలు. దీని గురించి గతంలో నా పుస్తకం కూడా ఉంది, సమాజంలోకి సామ్రాజ్యవాదం అని. దాన్ని అప్డేట్ చేసి వేరే పుస్తకంగా మానవాళికి మహోదయం అంతంకా అధిదారం అనే పేరుతో వేరే పుస్తకం కూడా వేస్తున్నాను. సరే, ఏదేమైనా ఏంటంటే గత 20 సంవత్సరాలుగా రాస్తున్నాను నేను కూడా, అమెరికా వ్యవస్థ కూలిపోబోతుంది అనేది. అది ఇప్పుడు పరిణామాలు అదే. కూలిపోయే ముందు ఆఖరి శ్వాసలు అది పడుతున్నటువంటి ఆవేదనే ట్రంప్ రూపంలో, ట్రంప్ చర్యల రూపంలో పిచ్చివాడి చేతిలో రాయిలాగా కనపడుతున్నాయి అన్నది నిజం అమ్మా. రైట్, పాపారావు గారు, అంటే మిత్రదేశం అంటూనే ఈ విధంగా సుంకాల మోతైతే మోగించడం జరిగింది. ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా ఇది అమల్లోకి వస్తుంది. అంటే ఈ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారనే అక్కసు ఈ సుంకాలతోనే ఆగుతుందా? ఫర్దర్ గా ఏమైనా ఇంకా డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉందా భారత్ కు సంబంధించి? తీసుకోవడానికి ఏముంటాయమ్మా, అంటే భారత ప్రభుత్వం ఎదురు తిరగనంత సేపు పరిస్థితి వాళ్ళ చేతిలో మనం పిలకబెట్టినట్టు ఇప్పుడు ప్రపంచంలో మన వాణిజ్యం, భారత వాణిజ్యం అత్యంత భారతదేశం ఎగుమతులు అత్యంత పెద్ద భాగం చైనాకి, అమెరికాకి వెళ్తున్నాయి. నెంబర్ 1 ట్రేడింగ్ పార్ట్నర్ మనకి అమెరికా ఎగుమతుల్లో. గతంలో ఈ పరిస్థితి లేదు, అలా చేసుకున్నాం మనం. కాబట్టి అంటే మనం చాలా కాలం పాటు ఇబ్బంది పడతాం. ఇప్పుడు ట్రేడ్ లో ఉదాహరణ టెక్స్టైల్స్ ఉన్నాయి, జ్యువెలరీ లాంటి రంగాలు ఉన్నాయి, మన మెరైన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాటి అన్నింటిలో మనకి చాలా పెద్ద ఎత్తున మానవ వనరులు ఉపాధి పొందుతున్నాయి. చాలా ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న రంగాలు టెక్స్టైల్స్ కానీ, జ్యువెలరీ, జెమ్స్ కానీ, అలాగే మన మెరైన్ ప్రొడక్ట్స్ కానీ, ఇట్లాంటి రంగాల్లో చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగాల ఉత్పత్తులన్నీ రేపు పొద్దున ఈ టారిఫ్ల వల్ల అమెరికాలో ఖరీదైనగా మారితే భారతదేశంలో నిరుద్యోగం భారీ ఎత్తున పెరిగిపోద్ది. ఈ సమస్యకు కారణం ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు అమెరికాతో భారతదేశాన్ని ఇంత సన్నిహితంగా తీసుకెళ్లి ఆ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి తెస్తున్నటువంటి ప్రభుత్వంలోని వాళ్లే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి దీన్ని చక్కదిద్దే బాధ్యత ప్రభుత్వంలోని పెద్ద మనుషులకే ఉంది. ఈ రోజు చేసిన విధానాలు చాలా లోపభూయిష్టమైనవి. గత ఎంతో కాలంగా నేను కూడా నా వ్యక్తిగతంగా కూడా చాలా సార్లు మునిగిపోయే చిల్లి పడవ అమెరికాతో ఇంత స్నేహం మనకు అవసరం అనేది అనేక సార్లు ప్రస్తావించి ఉన్నాము. కాబట్టి చిల్లి పడవ వ్యవహారం జరుగుతున్న దానిలో ఏంటంటే ఖచ్చితంగా భారతదేశాన్ని ఈ రోజు ఎక్కువ దగ్గర చేశారు కాబట్టి దాని మూల్యం చెల్లిస్తున్నాం. కాబట్టి ఏంటంటే వేగంగా భారత విదేశాంగ విధానం మారాలి. ఈ మధ్యకాలంలో ఏదో మారుస్తారనే వార్తలు వస్తున్నాయి. హిందూ లాంటి పత్రికలు అనుకుంటా వచ్చిన వార్త ప్రకారం ఏషియన్ దేశాలతో దగ్గర వాణిజ్య సంబంధాలకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ తో దగ్గర అవ్వాలని, అంటే మనం అమెరికాతో వ్యాపారం తగ్గించుకొని ఈ దేశాలతో పెంచుకోవాలని. అది ఎంత ఈజీనా కష్టం అనేది చూడాలి మరి. ఎందుకంటే ఇంతకాలం పెద్ద మనం దృష్టి పెట్టలే, ఎక్కువ చైనా పెట్టిన దృష్టి అటు. రెండోది మనం అలాగే వెనిజులా, ఇరాన్ నుంచి ఇప్పుడు దాకా ఆయిల్ కొంటాం అమెరికా శాంక్షన్స్ కి లోబడి. అక్కడ కూడా ఆయిల్ కొనబోతుంది భారతదేశం అనేది హిందూ వార్తాపత్రిక తాలూకు కింద కథనం రిపోర్టింగ్ వచ్చింది నిన్న మొన్న. మనం వెనిజులా తెగింపు చేయగలమా? వెనిజులా నుంచి, ఇరాన్ నుంచి ఆయిల్ కొనగలమా? ఇంకా భయపడతాం అనేది ప్రశ్న. అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనద్దంటున్నారు కానీ వాళ్ళు మేము కొని తీరుతామని చెప్పి భారత ప్రభుత్వం చెబుతుందని వింటున్నాం. అది కూడా అంత ధైర్యంగా ప్రభుత్వం నిలబడితే మంచిది. మధ్య కాలంలో కొత్తగా మోడీ గారు స్వదేశీ విధానాల గురించి మాట్లాడుతున్నారు. స్వదేశీ విధానాల గురించి అసలు బీజేపీ స్వతహా సిద్ధాంతమే స్వదేశీ. మరి స్వదేశీ 10 ఏళ్ళు ఏమైంది? అమెరికా నుంచి అవసరం లేకుండా కూడా ఇష్టానుసారం కొనుగోలు చేసి అమెరికాని కాపాడే ప్రయత్నం చేసిన మనం ఈరోజు స్వదేశీ జపం చేస్తే దేశంలో ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉండాలి కదా. దేశంలో ప్రజలు ఇప్పటికే చాలా చితికిపోయి ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేవు చాలా మంది. ఇప్పుడు స్వదేశీ జపం చేసి స్వదేశీ సరుకులు కొనాలంటే కొనాలంటే జనం దగ్గర డబ్బులు ఉండాలి. చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి భారతదేశం ఈ రోజు ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ దరిదాపుగా అంటే ట్రంప్ మాట మనం రిఫ్లెక్ట్ చేయకూడదు. ట్రంప్ ఏం చెప్తే డెడ్ ఎకానమీ అన్నాడు అమెరికా ఇండియన్ ఎకానమీని. ట్రంప్ చెప్పిందని మనం కాపీ కొట్టక్కర్లేదు కానీ మనంగా చూసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా చాలా దారుణంగా చాలా దుస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నది మాత్రం నిజం.
ఈ పరిస్థితి తెచ్చిపెట్టారు. ఇప్పుడు చక్కదిద్దే బాధ్యత మరి స్వదేశీ ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు స్వతహాగా వాళ్ళ నినాదం గత నుంచి కూడా స్వదేశీయే. కానీ స్వదేశీని మధ్యకాలంలో వదిలేసి అది ఇది చేసి అటు అమెరికాతో దగ్గరై అమెరికా నుంచి అవసరం లేని అన్ని కొని ఆఖరికి తెచ్చి మళ్ళీ స్వదేశీ అంటున్నారు. ఇది నమ్మటానికి వీలయ్యే నినాదాలు ఆఖరికి భారతదేశం ఎక్కడికి పోతుంది అనే ప్రశ్న మిగిలే ఉంది. మరి సుంకాల పెంపు ఏదైతే ఉందో దీనిపైన ప్రధాని మోదీ ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎవరండి సుంకాల పెంపుపై ప్రధాని మోదీ ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఆయన ఇంతవరకు నోరు తెరవటం లేదండి. మిగతా వాళ్ళంతా మాట్లాడుతున్నారు కానీ మరి ఆయన ఎందుకు భయపడుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు, ఆయన నోరు ఎందుకు పెగలటం లేదనేది ఎవరికి అర్థం కాని విషయం. భారతదేశంలో నాకే కాదు, ఆలోచించే వాళ్ళు, పేపర్లు చదువుతున్న వాళ్ళు, విషయం తెలిసిన వాళ్ళందరికీ అర్థం కాని విషయం. మోడీ ఇంతవరకు నోరు ఎందుకు తెరవటం లేదనేది. ఏ విషయంలో నోరు తెరవడు. ట్రంప్ వచ్చి భారత్ పాకిస్తాన్ మధ్య నేనే రాజీ చేశానంటే నోరు తెరవడు. ఆయన పార్లమెంట్ లో మాట్లాడు, ట్రంప్ పేరే ఎత్తడు ఆయన. ఎందుకు మరి దీని గురించి మనం ఏమనుకోవాలో తెలియదు. ఇంతకుముందు ఇందిరాగాంధీ గురించి కథనం వినున్నాం. ఆమె 71 యుద్ధం ముందో ఇప్పుడు అనుకుంటా నిక్సన్ తో ఎవరితోనో ఆమె గట్టిగానే చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది నిక్సన్ గట్టిగానే, నువ్వు ఇట్లా నీతో నా దేశం నాకు సార్వభౌమాధిక దేశం నీ ఇష్టానుసారం నడవదు ఇక్కడని. మరి ఆ పార్టీ ధైర్యం లేని వాళ్ళు పొద్దాక జవహర్లాల్ నెహ్రూను విమర్శించడం, లేకపోతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని మాట్లాడటం ఇవన్నీ విచిత్రంగా ఉన్నటువంటి పోకళ్ళు. కాబట్టి ఏంటి ఇది శ్రమించేది కాదు. ఖచ్చితంగా ఏంటంటే మోడీ ఖచ్చితంగా మాట్లాడాలి. మన దేశ ప్రధానిగా ఆయన ఎంచుకున్న తర్వాత ఆయన మన ఫ్రంట్ ఎండ్, ఆయన దేశానికి ముందు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవరో కాదు, దేశానికి ముందు నిలబడేది, దేశాన్ని నడిపించాల్సింది మోడీ. అట్లాంటి మోడీయే మాట్లాడిపోతే దేశం పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నే. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు.